రెండవ తెస్సలోనిక 2వ అధ్యాయం 3 నుంచి 12 వరకు చదువుదామండి. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 12 వరకునండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగా నేను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. నశించున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపర్చు బలమును అనుసరించి ఉందురు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. థ్యాంక్ యూ. ఈ రోజు మన టాపిక్ యాంటీ క్రైస్ట్, ధర్మ విరోధి, అబద్ధపు క్రీస్తు. వాడికి యాంటీ క్రైస్ట్ ఎన్నో పేర్లు ఉన్నాయండి. 3వ వచనంలో ఏం చూస్తాం? నాశన పాత్రుడు, పాప పురుషుడు. చూడండి, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపరితేనే కానీ. అంటే వాడి పేర్లు ఏమిటండి? ఒకటి నాశన పుత్రుడు, 2 పాప పురుషుడు. ఇంకా మొదటి యోహాను 2:18 చూస్తే వాడి పేరు క్రీస్తు విరోధి అని చూస్తాం. మొదటి యోహాను, మళ్ళా ఇక్కడికి వద్దాం తెస్సలోనికకి. మొదటి యోహాను 2:18 చూడండి. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చూసారా? కడవరి గడియలో వస్తాడు. ఇప్పుడు ఇది కడవరి గడియలు కాదండి. మీకు ఈ మెసేజ్ అయిన తర్వాత నెహెమియా వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. నేను నైట్ అతను వీడియో వాచ్ చేస్తా ఉన్నా. ఇజ్రాయెల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తా ఉంటాడు. ఇప్పుడు చూడండి, అందరి ఫోకస్ ఎక్కడుందంటే 3వ టెంపుల్ కట్టబడడం. ఇజ్రాయేల్ యొక్క వాళ్ళ టార్గెట్ ఏమిటంటే, వాళ్ళకి ఇప్పుడు ఆరాధన స్థలం లేదు ఇజ్రాయెల్లో. కాబట్టి ఆ ఒక ఆరాధన స్థలం అవసరమైనది. దట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ దెమ్. అది కట్టబడే వరకు వాళ్ళకి ఎక్కడ వాళ్ళ సరి అయిన వర్షిప్ చేసుకోవడానికి స్థలం లేదు. వెస్టర్న్ వాళ్ళ దగ్గర తల కొట్టుకుంటూ ప్రార్థనలు చేస్తా ఉన్నారు. నా చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా.
ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవర గడి అనియు దీని చేత మీరు తెలుసుకొనుచున్నారు. సరే, వాడికి అదే మొదటి యోహాను 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22. యేసు క్రీస్తు కానని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? నెక్స్ట్, తండ్రిని మీ కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అదండి, క్రీస్తు విరోధి కుమార్ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుప్రభుని ఒప్పుకోడు, అగ్రి చేయడు. యేసు ప్రభువుని నమ్మనటువంటి వాడు క్రీస్తు విరోధి. కాబట్టి వీడి పేరు క్రీస్తు విరోధి. ఇంకా దానియేలు 9వ అధ్యాయం 26వ వచనంలో, దానియేలు 9వ అధ్యాయం 26వ వచనంలో చదవండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలం అంతము వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడిను. నాశనం చేయడానికి వచ్చే అధికారి లేకంటే రాజు. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును, పరిశుద్ధాలయమును నశింపచేయుదురు. వచ్చే రాజు డిస్ట్రక్టివ్ కింగ్, అది ఇంకో పేరు. వాడికి ఇంకొక చిన్న కొమ్మని ఇంకో పేరు ఉందండి. 7:8 దానియేలు 7:8లోనే, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాని మధ్యను లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వంగా మాట్లాడు నోరును ఉండెను. యాంటీ క్రైస్ట్ కి ఇదొక పేరు, చిన్న కొమ్మట. ఇది కొమ్ములు చేరా అంటారు చూడండి, అటువంటి కొమ్ము అనమాట. ఇంకా ప్రకటన వీడిని ఏం పిలుస్తున్నదంటే క్రూర మృగం అని పిలుస్తుంది. 13:1 ప్రకటన 13:1. 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చిన చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. చూసారా, వీడి పేరేట క్రూర మృగం. అయితే devil is also a trinity, like God is trinity. Devil is a trinity. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను దేవుడు ఎలాగో ఒకే దేవుడు, డెవిల్ కూడా 16వ అధ్యాయం, ప్రకటన 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. వీడి ఈ ముగ్గురు కలిపి సాతాను. ఘట సర్పం అంటే మన అవ్వకి, ఆదాము అవ్వకి గాడిన వీడెన్లో అంటే ఏదైనా తోటలో కనిపించిన వాడు సర్పం, అదే ఘట సర్పం, వాడే సైతాను. ఇప్పుడు మనం చదువుతున్నది క్రూర మృగం గురించి 13:1, ప్రకటన 13:1. తర్వాత అబద్ధ ప్రవక్తలు, ఈ 3 కలిపి సైతాను, త్రిత్వం. దిస్ డెవిల్స్ ట్రినిటీ. ఇంకా వీడికి ఇంకో పేరు యెహెజ్కేలు 38:2లో వాడి పేరు గోగు. యెహెజ్కేలు
38:2. నరపుత్రుడా, మాగోగు దేశపువాడు గోగు అనగా రోషునకును మోషేకును తుబాలాకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడువై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. థ్యాంక్ యూ. సో ఈ యాంటీ క్రైస్ట్ కి అనేక పేర్లు ఉన్నాయండి. వాడు చేసే పనులన్నీ ఏమంటే క్రీస్తుకు విరోధి. వాడి పేరే యాంటీ క్రైస్ట్ కాబట్టి వాడు చేసే పనులన్నీ క్రీస్తుకు విరుద్ధంగా, దేవునికి విరోధంగా చేసే పనులు. చూసారా? వాడేమంటే విల్ ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్. వాడు దేవాలయంలో కూర్చుని చూడు, ఇందాక చదివాం కదండి, మనం చదివిన పోర్షన్ మళ్ళా వెళ్దాం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దాని కంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు అదండి, తను తాను హెచ్చించుకుంటాడు. తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుడిని అంటాడట. వీడు యాంటీ క్రైస్ట్. వాడు అంత్యక్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. నేనే దేవుడిని కూర్చున్నాడు టెంపుల్లో. అంటే టెంపుల్ కట్టబడాలి కదండి. ఇప్పుడు టెంపుల్ లేదు కాబట్టి ఇమ్మీడియట్ జరగాల్సింది ఏంటంటే టెంపుల్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు దానికోసం జరుగుతున్న ప్రయత్నాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం, ఇజ్రాయెల్లో డెవలప్మెంట్స్. కాబట్టి వీడు దేవుడిలాగా హెచ్చించుకుంటాడట, దేవాలయంలో కూర్చుంటాడట, నేనే దేవుడిని చెప్తాడట, ఇంకెవరు దేవుడు లేరు. సో వీడు చేసే పనులు ఏమిటంటే దేవదూషణ. ప్రకటన 13:6-7 6వ వచనంలో దేవుని చదవమ్మా. దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచును. చూసారా? వాడి పని ఎప్పుడు దేవదూషణ. దేవుని దూషిస్తాడు, ఆయన నామం దూషిస్తాడు, ఆయన నివాసం అంటే పరలోకను దూషిస్తాడు, పరలోక నివాసుల్ని భక్తులందరినీ దూషిస్తాడు. 7వ వచనం చదువమ్మా. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. వాడి పని ఏంటంటే పరిశుద్ధులతో యుద్ధం చేయడం, టు ఫైట్ విత్ us. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనం మీదను అధికారము దానికి ఇయ్యబడెను. చూసారా? తర్వాత 16-13 చదవమ్మా. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. వీళ్ళందరూ కలిసి పనిచేస్తా ఉంటారు. ఘటసర్పము అంటే సాతాను, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీళ్ళందరూ కలిసి ఏకంగా పనిచేస్తూ ఉంటారు విత్ వన్నెస్. వాళ్ళకి పర్ఫెక్ట్ వన్నెస్ ఉంది. చూసారా? లోకమంతటా ఉన్న రాజులను దేవుని విరోధంగా 15వ వచనం అదే అధ్యాయం, ప్రకటన 16-15. హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనని చోటుకు వారిని పోగు చేసెను. ఎవరిని? దాని పై వచనంలో ఉంటది, లోకమంతా ఉన్న రాజులను అందరినీ కూడా దేవుని విరోధంగా యుద్ధం చేయడానికి హర్మెగద్దోనులో యుద్ధానికి పోగు చేస్తాడట. హర్మెగద్దోన్ యుద్ధం అంటారు చూడండి, అది. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. ఇప్పుడు చాలమ్మా. వీడి హర్మగదోన్ యుద్ధం చేస్తాడు కానీ వాడంతా ఎలా ఉంటుందంటే హర్మగదోన్ యుద్ధంలో దేవుడు ఊపిరితోటే వాడిని ఫినిష్ చేసేస్తాడు. 2వ తెస్సలోనిక 2:8 చదివాను లేక, ఊపిరితోటే. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును.
ప్రభువుకి ఆర్మీ అక్కర్లేదండి. 12 సేనా వ్యూహాలు అక్కర్లేవు. వీడితోటి వీడు తెచ్చే రాజులతోటి ఆ, ఇది అన్ని ప్రపంచ దేశాలందరూ కాంగ్లమరేట్ వచ్చి దేవుని బిడ్డలతో యుద్ధం చేయడానికి వస్తే యేసు ప్రభు ఊపిరి ఊస్తే ఆ ఊపిరి వెళ్ళి మొత్తం అందరినీ ఖతం చేసేస్తుందండి. ఆ శవాల్ని తినడానికి దేవుడు ఆకాశ పక్షులను పిలుస్తున్నాడండి. టు ఫీస్ట్ ఆన్ దేర్ బాడీస్ అండ్ డెడ్. దే యాక్ట్ లైక్ స్కావెంజర్స్. ఈ లోయలో అందరూ వచ్చేస్తే అక్కడికి కెదురును కలిగి ప్రభు వాళ్ళ కళేబరాలన్నీ కూడా, అది మనం ఇదివరకు చూసాం యెహెజ్కేలు 37వ అధ్యాయంలో 38 యెహెజ్కేలు 39వ అధ్యాయం 17వ వచనం చదవండి. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూముగముల కన్నీటికిని ఈ సమాచారం తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలు పర్వతాల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసం తిందురు, రక్తము తాగుదురు. బలాఢ్యుల మాంసము తిందురు. భూపతుల రక్తమును, బాషానులో కొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము తాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపారా కొవ్వు తిందురు. మత్తు కలుగునంతగా రక్తము తాగుదురు. నేను ఏర్పరిచిన పక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బడార్జులను, ఆయుధస్తులను మీరు కడుపారా భక్షింతురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇది లాస్ట్ లో జరిగేది. ఇప్పుడు ప్రభువు ఈ నాశన పుత్రుల్ని నాశనం చేయడానికి, ఈ యాంటీ క్రైస్ట్ నాశనం చేయడానికి వచ్చిన జరిగేది ఆర్మగదోన్ యుద్ధం తర్వాత. దానికి ముందే మనం ఎత్తివే పెడతాం ర్యాప్చర్. దానికి ముందు జరిగేది ఏంటంటే, ఈ క్రీస్తు ఏదో వచ్చినప్పుడు వాడు ఎలాగ వాడిని పాపులర్ చేసుకుంటాడంటే, ఫ్రెండ్షిప్ ట్రీటీ ఒకటి అరేంజ్ చేస్తాడండి. దానియేలు 9:27 చదవండి. దానియేలు 9:27. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. వారం అంటే 7 సంవత్సరాలండి. ఇక్కడ వారంలో ఎన్ని రోజులు ఉంటాయండి? 7 రోజులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం. వాడు ఒక వారంకు, ఎవరు కూడా ట్రీటీ జస్ట్ ఒక వారం చేయరు కదండి. ఈ వారం ఫిగరేటివ్ అనమాట. 7 సంవత్సరాలు పీస్ ట్రీటీ. దాంట్లో ఏమవుతుందండి? చదవమా. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అంటే 3.5 సంవత్సరాలు ఏటోడికి వాడు బలిని నైవేద్యాన్ని నిలిపేసి నేనే దేవుడిని అంటాడు. మీరేమి ఇక్కడ అర్పించక్కర్లేదు. నాకే చెప్పి నన్నే పూజ చేయండి. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగున జరుగును. సరే, థ్యాంక్ యూ. కాబట్టి వీడు చేసే పనులన్నీ ఇలా ఉంటాయండి. ఆర్మగదోను. ఇంకా వీడు ఏం చేస్తాడంటే, బబులోనుని ద్వేషించిన వారిని అందరినీ నాశనం చేస్తాడు. ప్రకటన 17:16 చూస్తే, ఇంకా దానియేలులో ఉన్నారు కాబట్టి దానియేలు 7:25 చూడండి. పరిశుద్ధులను అందరినీ బందీలుగా చేస్తాడు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడచ్చు, మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అది పర్సిక్యూషన్, టెరిబుల్ పర్సిక్యూషన్ ఉంటుందండి మనకి భక్తులకి. అందుకని క్రిస్టియన్స్ ఉపయోగం అంటే భక్తులందరూ ఎత్తివేయబడతారు. ఈ పర్సిక్యూషన్ ఎవరికంటే శవకాలంలో మారుమనసు పొందిన వాళ్ళకి. అంటే ఈ శ్రమల మధ్యన నిజం తెలిసి మారుమనసు పొందిన వాళ్ళకి గన్ పాయింట్ దగ్గర సాల్వేషన్. చూసారా? ప్రభు నామం ఒప్పుకుంటే
చెప్పేస్తారు షూట్. మన నార్త్ ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నట్టు యేసు ప్రభువుని ప్రార్థన చేయడానికి వీల్లేదు, కన్వర్షన్ ఇస్ బ్యాండ్ అని చెప్పి. మన ఇండియాలోనే ఇంకా అనేక దేశాల్లో, నైజీరియాలో ఎటువంటి భయంకరమైన పర్సిక్యూషన్ జరుగుతుందండి ఇప్పుడు. క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. మణిపూర్లో ఏం జరిగింది? క్రైస్తవులని కాల్చిపడేశారు, స్త్రీలని నగ్నంగా ఊరేగించారు. అంత చండాల మనుషులు. అటువంటి హింసలు జరిగినాయి. పాస్టర్స్ భార్యల్ని ఎంత అవమానపరిచారండి. ఇంకా పాస్టర్స్ జైల్లో వేసారు, బెయిల్ లేదు. ఆ యాంటీ కన్వర్షన్ బిల్లు కొట్టివేయబడాలని చెప్పి మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు ఆపరేటివ్ గా ఉన్నటువంటి 12 స్టేట్స్ కి నోటీస్ పంపించిందట. మీరు ఏ కారణాల వల్ల మీరు ఆర్టికల్ 25 రద్దు చేశారు, మీకెవరు అధికారం ఇచ్చారు, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ని మీరు ఎందుకు అబాలిష్ చేశారు, లైక్ షోకాజ్ నోటీస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పంపించాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఆయనే కన్వర్ట్ బుద్ధిస్ట్, కాబట్టి జడ్జిమెంట్ మనకి ఫేవరబుల్ గా రావాలని ఈ ఆర్టికల్ 25 కొట్టివేయబడకుండా అది ఉంచబడాలని ప్రార్థన చేద్దామండి. కాబట్టి ఈ రోజులు భయంకరమైన రోజులు. క్రైస్తవుల్ని హింసించే రోజులు. ఇక్కడ ఏం చూస్తున్నామండి? మహోన్నతుని భక్తులను నలగొట్టును. వాడికి అధికారం దేవుడు ఇచ్చాడు నలగొట్టడానికి. ఎందుకంటే ఏది కూడా దేవుడు లేకుండా, దేవుడు ఇవ్వకుండా అధికారం ఎవరికి రాదు. కాబట్టి యాంటీ క్రైస్ట్ కి ఈ పరిశుద్ధులను బందీలుగా చేసే అధికారం ఉంది. వాడు సూచక్రియలు మహత్కార్యాలు కూడా చేస్తాడండి. ఇంకా 2వ తెస్సలోనిక 2:9 మనంతా చదివిన వాక్య భాగంలో 9వ వచనం. 2వ తెస్సలోనిక 2:9. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. చూసారా? వాడు మహత్కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. వాడికి అధికారం ఇవ్వబడింది. కొంతకాలం మోసం చేస్తాడు, కానీ వాడు ముద్ర 666 వేయించుకున్న వాళ్ళు నాశనానికి పోతారు, నరకానికి పోతారు. వీడు ఎవడై ఉంటాడు? ఈ యాంటీ క్రైస్ట్. దానియేలు 9:26 ప్రకారం చూడండి, మనం అంతా దానియేలు చాప్టర్ 7, చాప్టర్ 9, ఇంకా 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 3 నుంచి 12 వరకు, ఇంకా ప్రకటన 13వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం. ఇది చూస్తే మనకి ఈ అంత్యక్రీస్తు గురించిన కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుందండి. ఇప్పుడు వాడు పొలిటికల్ లీడర్ అంటాడు, రాజకీయ నాయకుడు అంటాడు. వాడు క్రూర ముఖము కలిగిన రాజు అని దానియేలు 8:23 ఉంది. క్రూర ముఖం కలిగిన రాజు. ఇంకా 8:23 కపటం, ఇది యుక్తి పనులు. చదవండి దానియేలు 8:23. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి యతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూరముఖము గలవాడును యుక్తి గలవాడున యుండి తెలుసుకొని ఒక రాజు పుట్టు. ఈజ్ ఎ స్కీమర్.
వాడు పన్నాగాలన్నీ పనేవాడండి. ఈవిల్ స్కీమ్స్. ఎలాగంటే ఎలాగ దేవుని మహిమ దోచుకునేది, అటువంటి పన్నాగాలు పడతా ఉంటాడు. కాబట్టి వాడి పని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. వాడి నెంబర్ మనకు తెలుసు. ప్రకటన 13వ అధ్యాయం 18వ వచనంలో, ఆఖరి వచనంలో ఉంటుంది. వాడి నెంబర్ ఎంత అండి? 666. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 66. ఇందులో జ్ఞానము కలదు. 666. మళ్ళా చదవమా. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 666. ఇందాక 100 అన్నది చదవలేదమ్మా. 666. 666. 4వ వచనంలో చదవమా. 13:4. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరి భూజనులందరూ ఆ ఘట సర్పానికి నమస్కారం పూజ, శాస్త్రాంగ నమస్కారం చేస్తారట. నెక్స్ట్ వర్స్. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. They fall prostrate. కాబట్టి ఆ మృగము భయంకరమైన మృగం అండి. వాడు తను తాను హెచ్చించుకుంటాడు. ఏ దేవుణ్ణి దేవతల్ని లక్ష్య పెట్టడు. దానియేలు 11:37. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొనును గనుక తన దేవతలను లక్ష్య పెట్టాడు. ఎవరిని లెక్క చేయడండి. దేవుని లెక్క చేయడు, ఏ దేవతల్ని లెక్క చేయడు. He exalts himself above all. నేనే దేవుడిని అంటాడు. ప్రకటన 17:17 చూస్తే the whole world. దేవుని మాట నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గల వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ శ్రీ భూరాజుల నేలు ఆ మహా పట్టణమే. మొత్తం అన్ని రాజులు సబ్మిట్ చేస్తారండి. ఇప్పుడు ఈ టైం ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని పవర్స్ కూడా దే ఆర్ జాయినింగ్ టుగెదర్ టు ఫార్మ్ వన్ వరల్డ్ పవర్. వన్ వరల్డ్ రిలీజియన్కి ఏర్పాట్లు మనం చూస్తూనే ఉన్నాం. వన్ పొలిటికల్ పవర్ కూడా. అందరూ కూడా దే వాంట్ టు హ్యాండ్ అవర్ పవర్ టు వన్ ఫెదర్. అందరూ గ్లోబల్ పవర్. ఈ ఇంటర్నెట్ తో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఇట్స్ గ్లోబల్ విలేజ్ నా. ప్రపంచం అంతా ఒక విలేజ్ అయిపోయింది, గ్లోబల్ విలేజ్. కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ దేర్. మనిషి గంటలు చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెకండ్స్ లో చేస్తుందండి. మరి వీడి గుణం ఏంటంటే, యాంటీ క్రైస్ట్ నేచర్ ఏమంటే నాశనం చేసే స్వభావం అని చెప్పి దానియేలు 8:24 చదివాం అప్పుడే ఇందాక. వినాశనం చేసే స్వభావం. దానియేలు 9:27 ఏం చూసామంటే వాడు గుణం హేయమైన గుణం, అబ్నాక్షియస్. వాడి గుణం స్వీట్ నేచర్ కాదు,
ఏమైంది? 2 దశలోనిక 2:10 ఏం చూసామంటే వాడి స్వభావం దుష్ట స్వభావం, మోసపరిచే స్వభావం. ఇంకా 2 దశలోనికల్ని 2:3 ధర్మశాస్త్రానికి విరోధి, అంటే బైబిల్కి విరోధి. 2 దశలోనిక 2:4 తిరుగుబాటు స్వభావం గలవాడని చూసాం. దాంట్లోనే హెచ్చించుకునే మనస్తత్వం గలవాడని చూసాం 2 దశలోనిక 2:4. అపనిందలు వేసే స్వభావం అని చెప్పి ప్రకటన 13:6 చూసాం. అపనిందలు. ఇంకా జాన్ చాప్టర్ 2, 1 యోహాను 2:18-19 ఏం చూసామండి? పరిశుద్ధుల సహవాసానికి దూరంగా ఉండటం. వాడు పరిశుద్ధుల సహవాసం వాడికి అక్కర్లే. వాడు యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పి నమ్మడు. 1 యోహాను 4:2-3 ఇప్పుడు అందరికీ ప్రశ్న ఏమిటంటే, ఈ అంత్యక్రీస్తు ఎవరై ఉంటారు? ఈ గుణగణాలన్నీ మనం చూసాం కదండి. ఇదివరకు ఒబామా కారు పేరు బీస్ట్ అని వచ్చినప్పుడు ఒబామా అన్నారు. ట్రంప్ కార్డు వచ్చినప్పుడు పీసీ కార్డు తెచ్చాడు కాబట్టి ట్రంప్ అన్నారు. తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళా పీసీ కార్డు సీజ్ ఫైర్ అయింది. అందరి దృష్టి ఆ అంత్యక్రీస్తు పేరు కోసం చూస్తున్నారు. ఇక టైం ఏ కల్మినేషన్ ఎలాగా చూసిందంటే, ఏ క్షణంలో అయినా ఆ పేరు మనకి రివీల్ అవుతుందండి. పరిస్థితులన్నీ ప్రేమహీనత, యుద్ధాలు, భూకంపాలు ప్రభువు చెప్పినవన్నీ జరగడం మనం చూస్తున్నాం కదండి. అతివృష్టి, అనావృష్టి, కొన్ని చోట్ల వర్షం లేదు, కొన్ని చోట్ల వరదలు. ఎంత వరదలు అంటే ఇల్లు అన్నీ కొట్టుకుపోతున్నాయి, కార్లు, లారీలు అన్నీ కొట్టుకుపోతున్నాయి. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనం హాయిగా ఏసీ వేసుకుని నిద్రపోయే రోజులండి ఇవి, చెప్పండి. లేకుంటే ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చే రోజుల. పిల్లల కోసం, మారిన బంధువుల కోసం ఏడ్చే రోజుల, మారని స్పౌసెస్ కోసం, మారని పిల్లల కోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చే రోజుల, లేకుండా నేను బాగున్నాను ఇక చాలు, నేను పర్లాకానికి వెళ్తే చాలు, మిగతాడు పోతే ఎక్కడ పోతే పోనీ, వాడు నరకానికి పోతే పోనివ్వండి అని ఊరుకునే రోజుల. మన ప్రభువు నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసాడో మనం అడగడండి. ఎంతమంది మారారు, రిజల్ట్స్ ఏమిటి, ఎంతమందిని ప్రభు వైపు మనం త్రిప్పాము. మనం ప్రభు వైపు తిప్పితే ఎలా ఉంటుందటండి? ప్రసంగి 12 ఏం చెప్తున్నాడు? ఎందరూ అనేక మందిని ప్రభు వైపు తిప్పుతారో వాళ్ళు నక్షత్రాల వలె ప్రకాశిస్తారట. దోస్ హూ బ్రింగ్ మెనీ, ప్రసంగిలోనే కదండి ఉన్నది అది. వాళ్ళు దే విల్ బి షైనింగ్ లైక్ స్టార్స్. దానియేలు 12:3 చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. చూసారా? నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. ఇక్కడ జ్యోతి అని పేరు పెట్టుకుంటే కాదు, అక్కడ జ్యోతి అని పేరు పెట్టుకోవాలి. అక్కడ జ్యోతిలా ప్రకాశించాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను, ఇండియాలో, ఆంధ్రాలో, తెలంగాణలో జ్యోతుల్లా కాదు, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. అదండి మనం ఎవరిని, అనేకులను
నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఒక్కొక్క సోలు ఆ క్రౌన్ లో ఒక షైనింగ్ స్టార్ లాగా ఉంటదండి. షైనింగ్ జ్యువెల్స్. మీ క్రౌన్స్ లో ఎన్ని జ్యువెల్స్ ఉంటాయో అలా షైన్ అయ్యేవి. మనం అది గమనించుకోవాలి. మన ప్రభువు కోరేది ఏమంటే అనేకులను ప్రభువు వైపు తిప్పాలని చెప్పి. ఈ గాస్పల్ రండివో ఈ ఏర్పాట్లన్నీ దానికోసమేనండి. అనేకులు ఇక ప్రభు వచ్చేస్తున్నాడు. కొంతమంది అంటారు ట్రంప్ గారి అల్లుడు అంటారు. ట్రంప్ గారి అల్లుడు తన ఇంటి నెంబర్ అంతా తెలుసండి, 666. వింటున్నారా? ఈజ్ ఎ జ్యూ, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. కానీ మనకు తెలియదు ఎవరో అంత్యక్రీస్తు, ఎవరో తెలియదు. అంత్యక్రీస్తు కాదు, ఇది యాంటీ క్రైస్ట్. తన పేరు జావెడ్ కుష్నర్. ఇవాంకా ట్రంప్ భర్త. ఇవాంకా ట్రంప్ ఇక్కడికి వచ్చింది కదండి, హైదరాబాద్ వచ్చింది కదా, గుర్తుందా మీకు? ట్రైడెంట్ హోటల్లో ఉంది ఇక్కడ. అక్కడ పెద్ద ప్యాలెస్ లో డిన్నర్ అరేంజ్ చేశారు ఇన్ హర్ ఆనర్. తను, మీరు ఎంతమంది క్రిస్టియన్ అనుకుంటున్నారు? జావెడ్ కుష్నర్ తను ఎవరో తెలుసా అండి? ఈజ్ ఎ జ్యూ. తన భార్య యూదురాలు అయింది. వాళ్ళ పెళ్లి అక్టోబర్ 209 అయింది. దానికి ముందు షీ గాట్ కన్వర్టెడ్ టు జుడాయిజం. తన యూదురాలు అయింది. ఎంత నిష్ఠగల యూదులంటే ఫ్రైడే సాయంకాలం దేర్ ఫోన్స్ ఆర్ పుట్ ఆఫ్. 25 గంటలు, 24 గంటలు కాదు, 25 గంటల వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉంటాయట. అంత నిష్ఠగల యూదులు, అంత నిష్ఠగా ఆరాధిస్తారు. అండ్ హీ హస్ గాట్ వెరీ గుడ్ పొలిటికల్ కనెక్షన్స్. తన పొలిటికల్ కనెక్షన్స్ ఏమంటే, ఇదివరకు ఫస్ట్ రెజ్యూమ్ లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో హీ వాజ్ ద సీనియర్ అడ్వైజర్ ఫర్ ట్రంప్. అన్ని దేశాల రాజులతోటి, ప్రెసిడెంట్స్ తోటి క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తి. ఆయన పేరు ఇంకా తెలియదు మనకి. పాసిబిలిటీస్ ఆర్ దేర్. కానీ ఎందుకంటే ఈ యాంటీ క్రైస్ట్ యూదులకి యాక్సెప్టబుల్ గా ఉండాలి, ముస్లిమ్స్ కి యాక్సెప్టబుల్ ఉండాలి. ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ముస్లిమ్స్. తను సౌదీ అరేబియాతో మంచి క్లోజ్ టచ్, క్లోజ్ ఫ్రెండ్షిప్. మిగతా అందరి రాజులతోటి, రాజులు అంటే కింగ్స్ ఆఫ్ ఆల్ ద గల్ఫ్ కంట్రీస్, అందరితోటి చాలా క్లోజ్ టచ్ ఉన్నారు. అండ్ ఈజ్ నాట్ వెరీ ఓల్డ్. ఈజ్ 19. తను చదివింది యశ్విక హై స్కూల్ 1999లో. ఇనిషియల్ స్టడీస్ ఫ్రిష్ స్కూల్, మోడర్న్ ఆర్థడాక్స్ జూయిష్ స్కూల్ అటది. తను చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్. బిఏ హార్వర్డ్ యూనివర్సిటీలో చేశాడు గ్రాడ్యుయేషన్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు.
2003లో he passed with honors. Howard's Business University. Howard's University is the topmost university. కాబట్టి చాలా మంది రీసెర్చ్ చేస్తా ఉన్నారు. మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తర్వాత చూడండి. నేమియా వేసింది. డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఈ అంత్యక్రీస్తు, ఈ యాంటీ క్రీస్తు విరోధి త్వరలో అనౌన్స్ చేయబడబోతున్నాడు. అనౌన్స్ చేయడం కంట్రోల్ తీసుకోబోతున్నాడు. ఇప్పుడు ఇస్రాయేల్కి యూదులకి మధ్యన, యూదులకి ముస్లిమ్స్కి మధ్యలో 7 years పీస్ ట్రీటీ వచ్చేసిందంటే, అది సైన్ అయిపోయిందంటే, ఈ 7 years ఎందుకు దెబ్బలాడుకుంటారు ఇద్దరును? మీరు అందరూ అబ్రాహం సంతానమే, ఎందుకు దెబ్బలాడుకుంటారు? అబ్రాహం ఎకార్డ్ అయిపోయింది కదా, వాళ్ళకి పాపం టెంపుల్ లేదు కదా, కట్టుకోనండి టెంపుల్, ఎందుకు మీరు అడ్డొస్తారు? మీకు ఆరణ్యక స్థలం ఇస్తామని చెప్పి కొంచెం నచ్చ చెప్పి బొజ్జగించి కట్టించేస్తాడు అనమాట. ఒక్కసారి యూదులకి టెంపుల్ కట్టడానికి సహాయపడేవాడు ఉంటే, they will really regard him like anything, and he is a Jew. 3.5 సంవత్సరాలు అయ్యాక ట్రూ కలర్స్ విల్ బి రివీల్డ్. అనుదిన బలి ఆపివేయబడినప్పుడు నాశనకరమైన హేయ వస్తువు బలిపీఠం మీద అర్పించబడినప్పుడు, యేసుప్రభు కూడా చెప్పాడు మత్తయి 24లో, చెవి గలవాడు వినుగాక, 15వ వచనం, మత్తయి 24:15, చెవి గలవాడు వినుగాక. ఇంకా ఆయన పర్సిక్యూషన్ మొదలవుతుంది. కాబట్టి మీరు పారిపోవాలి అని చెప్తున్నాడు. ఇంకా ఏది కలెక్ట్ చేసుకోవడానికి కింద కూడా దిగడానికి వీలు లేదు. 15వ వచనం, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలిచినట్టు మీరు చూడగానే చదువువాడు గ్రహించడు గాక. యూదాలో ఉండేవాడు కొండలకు పారిపోవాలని, మిద్ది మీద ఉండేవాడు తన ఇంట్లోనికి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు. ఇక పర్సిక్యూషన్ మొదలవుతుంది. కాబట్టి ప్రియులరా, ఇవి ఆఖరి గడియలు, కడవరి గడియలు. మనకి తెలియదు, అంత్యక్రీస్తు పేరు తెలియదు, ఇవన్నీ గెస్ వర్క్సే. కానీ అంత్యక్రీస్తుకు ఉండవలసిన లక్షణాలు చూసాము, వాడి పేర్లు చూసాము, వాడి గుణగణాలు చూసాము, పరిస్థితులు చూస్తున్నాం. ఈ ఆఖరి గడియలు, ఆఖరి రోజులని. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, వేడు పులపాల్ సాక్స్. మనం ఇది నిద్రపోయే టైం కదండి, మేల్కోవాలి. అరైజ్ అండ్ షైన్. వేడు గెటప్ ఫ్రమ్ అవర్ స్లంబర్ అండ్ స్లీప్. నిద్ర లేచి మేల్కొని మిగతా వాళ్ళందరికీ సువార్త చెప్పాలి. సమయం అనక అసమయం అనక. వాళ్ళు వింటే సరే, వినకపోతే వదిలేసేయండి. బలవంతంగా ఇది నా హక్కు అని చెప్పి మనం ఎవరన్నా మాకొద్దు, మాకు చెప్పొద్దండి, సరేనా, థ్యాంక్ యూ. పాదాలకున్న ధూళి దులిపేయండి. ప్రభు ఏం చెప్పాడు? ఎవరైనా మీరు చెప్పే సువార్త అంగీకరించకపోతే మీ పాదాలకున్న దులిపేయండి అన్నాడు. దులిపేసుకుని పోవడమే. షేక్ ఆఫ్ ద డస్ట్ అండ్ యువర్ ఫీట్. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వద్దు, మరొకటి వద్దు. ఒక చోట హింసిస్తే ఇంకో స్థలానికి వెళ్ళిపోమన్నాడు, అక్కడే ఉండి సఫరం అవ్వలేదు. జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం చెప్పాడు, కమిషన్ ఇచ్చేటప్పుడే చెప్పాడు. ఏమండి, అది కొంతమంది ఈ గాస్పుల్ సరిగ్గా చదవక చిక్కులు ఇరుక్కుపోతున్నారు. 16, 18 చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె రేకులను, పావురం వలె నిష్కపటులయుండుడి. మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. 14 చదవండి. మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా మీ మాటలు వినకుండా ఎడల
మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. అదేండి, అది మనం చేయాల్సింది. వాళ్ళని శపించక్కర్లేదు. ఎవడైనా మీ మాటలు వింటుంటే ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి నిలిపివేయడి. అంతేగాని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. విమర్శ దినమందు విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణముల గతి ఓర్వదైనదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చూశారు. కాబట్టి మనం ఒక చోట మనకి ఎక్కడైనా పెర్సిక్యూషన్ మొదలైతే ఇంకో చోటకి వెళ్ళిపోమంటున్నాడు. మీరు ఒకే చోట ఉండకుండా లేదు, వెళ్ళిపోండి. మూవ్ ఆన్, కీప్ ఆన్ మూవింగ్. యూ బీ ఎన్ ఎవాంజలిస్ట్, యూ డోంట్ హ్యావ్ టు బి ఎ పాస్టర్. సువార్త చెప్పుకుంటూ ఈయన మన గాడ్స్ వే మిషన్, ఆయన ఎవరండి, మల్లికార్జునరావు గారు చేసే పని అదే. ఆయన సువార్త చెప్పుకుంటా వెళ్ళిపోతాడు, ట్రాక్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతాడు. ఎక్కడో దిక్కున పని చేస్తుందని చెప్పి ఆ ట్రాక్స్ చదువుకున్న వాళ్ళు ఇంకా డీప్ గా తెలుసుకోవాలంటే ఎక్కడో చర్చ్కో, దేవుడి సేవకు దగ్గర ఎక్కడికో వెళ్ళి తెలుసుకుంటారు. ఆయన విత్తనం విత్తేసి వెళ్ళిపోతున్నాడు. మనం కూడా చేయాల్సింది అదేనండి, విత్తనం విత్తాలి. ఈరోజు ఒక ఆమె ప్రార్థన చేయమని వచ్చింది. ఏమంటే రేపట ఆపరేషన్ అట, త్రూట్ ఏదో బెల్ల వచ్చిందట, గడ్డ. అమ్మా, నువ్వు హిందువా క్రిస్టియన్? నీ భర్త హిందువా క్రిస్టియన్? అయ్యో, నా భర్త వాక్యం చెప్తాడండి. మరి ఈ బొట్టు ఎందుకమ్మా అంటే, ఇదివరకు పెట్టుకునేదే కదండి, ఇప్పుడు పెట్టుకుంటున్నాడు. ఎందుకు? అందరిలాగా అన్ని జనుల ఆచారములు అభ్యసించడానికి. వాళ్ళ బాస్ ఎవరు? మలయాళీ అట. ఆమె కూడా క్రిస్టియన్ గా, వాళ్ళు క్యాథలిక్స్ పెట్టుకుంటారు కదండి. నేను అసలు బొట్టు పెట్టుకోవాలి, అదట పెట్టేసుకుంది అంతే. అంత అది పెట్టుకున్న తర్వాత ఇది గడ్డ మొదలైందట, ఎక్కువ అవడం. 4 సంవత్సరాల ముందట, కానీ 4 సంవత్సరాలు ఏం ట్రబుల్ ఇవ్వదట, ఇప్పుడే ట్రబుల్ ఇస్తుందట ఆ సంవత్సరం నుంచి. ఎందుకంటే అన్యాచారాలు చేస్తుంటే ఉన్న ఆరోగ్యం కాస్త పోతుంది. అందుకే ఇర్మియా 10:2 చెప్తున్నాడు, అన్యజనుల ఆచారములను అభ్యసింపబడి. భర్తను అడిగాను, ఏమిటయ్యా నువ్వు క్రైస్తవుడు అంటున్నావు, కల్వరి టెంపుల్కి వెళ్తాడంటున్నారు, మీకు ఎవరు చెప్పలేదా? ఎవరు పట్టించుకోరు. పిల్లరా, ఎంతమంది వస్తున్నారు, ఎంత చందా ఇస్తున్నారు, ఎన్ని ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు, అది కదా యేసుబాబు చూసేది. ప్రజల హృదయం దేవుడికి ఇచ్చిన డబ్బులు సంచిలో వేసారా, అకౌంట్లో వేసారా అని కాదు. వాళ్ళు చూసేది ఏంటంటే ఎన్ని ఆత్మలను సంపాదించారు. ఇది ఆత్మ. హృదయం ఇచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించాలంటే కానుకలు ఇచ్చి దేవుణ్ణి ఆరాధించవచ్చు, అదే ఆరాధించాలి. కానీ దానితో తృప్తి పడిపోయి దేవుడే దీవెనలు మనం డబ్బుతో కొనుక్కోలేమండి. చాలా మంది ఏమంటే గద్దిస్తే తగ్గిపోతారు, సంఖ్య తగ్గిపోతారని, చందాలు తగ్గిపోతాయని, ఆపద తగ్గిపోతుందని, అదే వాళ్ళ భయం. చూశారు? మనం ప్రభువుని ఏమడగలంటే, ప్రభువా, నేను ఆత్మచాలరిగా ఆత్మను సంపాదించేవాడిగా నన్ను చేయి ప్రభువా, అనేక మందికి దీవెనకరంగా ఉండే బిడ్డగా నన్ను చేయి. అడుగుదామండి, ప్రార్థన చేద్దామా? దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి,
ఇంతవరకు మేము కొంచెం సేపు క్రీస్తు విరోధి విషయం మేము ధ్యానించడానికి సాయం చేశారు. వందనాలు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి నెహెమీయా తయారు చేసిన వీడియో తండ్రి ఈ ట్రంప్ అల్లుడు ఫోటో పెట్టి వీడియో పోస్ట్ చేశాడు. తండ్రి ఇది ప్రవచనం నెరవేర్ప అని చెప్పి. కాబట్టి తండ్రి ప్రవచనాలన్నీ చాలా ఫాస్ట్ గా నెరవేరిపోతున్నాయి ప్రభా. ఇక మేము సిద్ధపడాలి తండ్రి. నిద్రపోయే సమయం కాదు ఇది, కునికడి సమయం కాదు ప్రభా. 5 బుద్ధులైన కన్యకలు వాళ్ళ దివిటీల్లో నూనె లేకుండా నిద్రపోయారు. కానీ దివిటీల్లో నూనె ఉంటే నిద్రపోయినా లేచినప్పుడు ఆ నూనె వాడుకోవడానికి ఉంటది ప్రభువా. మారు మనసు యేసు వచ్చాక పొందేది కాదు, రాకముందు పొందేది. అందరూ ఎత్తివేమిన తర్వాత అజర్రే అని చెప్పి లబోదిబో అని గుండు కట్టుకుంటే ప్రయోజనం లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ ఎత్తివేయబడిన తర్వాత మారు మనసు రాదు, హృదయం కఠినమైపోతుంది. కాబట్టి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడే మేము మా హృదయములను, మా సొంత చిత్తములను మీకు అర్పించి మేము మీకు ఇష్టలుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. విదేశాల నుంచి ఆ టైమింగ్స్ లో వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకముగా దీవించండి. కొంతమంది వర్కింగ్ టైంలో, వర్కింగ్ అవర్స్ లో జాయిన్ అయ్యారు, వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబములను ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి సన్నీని మీరు దర్శించి, వినయ్ చంద్ని మీరు దర్శించి, ఆ బిడ్డకున్న బ్యాక్ పెయిన్ చేసినామని గద్దిస్తున్నాం, మీరే ముట్టి స్వస్థపరిచి బాగు చేసి మామి తీసుకోండి. మా ప్రభువా, ఇంకా ఎవరెవరికి అనారోగ్యం ఉందో వారిని అందరినీ స్వస్థపరచండి. స్వస్థపరిచే నేను మీరు సెలవు ఇచ్చారు, దీవించండి. జాయిన్ అయిన కుటుంబాలన్నింటినీ నాయన 53 కుటుంబాలని మీరు దీవించండి. జాయిన్ అవ్వలేకపోయిన బిడ్డలను కూడా క్షమించి దీవించి, వారు కూడా నెక్స్ట్ టైం జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేయండి. నిర్లక్ష్యత తీసేయండి. ఇదివరకు 94 కుటుంబాలు జాయిన్ అయ్యాయి ప్రభా లాక్డౌన్ టైంలో. లేడీస్ సైడ్ అయితే 145 వరకు వెళ్ళింది, యావరేజ్ 128 లో ఉండేది ప్రభువా. ఇప్పుడు చాలా మందిలో నాయన నిర్లక్ష్యత వచ్చింది, చాలా మంది పాస్టర్స్ లో వ్యతిరేకత వచ్చింది ప్రభా. తండ్రి, వెళ్ళి మారు పొందని అని చెప్పే బదులు నెగిటివ్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళని క్షమించు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించు ప్రభా. వాళ్ళు చెప్పే ప్రతి మాట కోసం తీర్పు దినాన్ని లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని వాళ్ళు మర్చిపోతున్నారు. క్షమించు. మీ సన్నిధి మాకు తెచ్చేది. మేమంతవరకు సోల్ విన్నర్స్ గానే ఉండడానికి కృప చూపమని. డబ్బులు గ్యాదర్ చేసుకునే వాళ్ళుగా కాదు ప్రభువా, నువ్వు సోల్ గ్యాదరర్స్ అని చెప్పావు. చాలా మంది ఏమంటే జో గారు చెప్తా ఉండేవారు, మా మనవడికి ఉంటుంది డబ్బు అని చెప్పి. అయ్యో తండ్రి, హెల్ప్ us to be kingdom minded Lord, not worldly minded. చీకట్లన్నీ పారద్రోలని మీరు ఉచితంగా ఇచ్చే స్వతత మేము ఉచితంగా పొందటానికి కృప చూపమని, మీ సన్నిధి మాకు మెండుగా దయచేయమని, చీకట్లన్నీ పారద్రోలమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడై ఉండి
నడిపించును గాక. ఆమెన్.